నమస్తే అండి, అందరికీ నమస్తే. ముందుగా మీరు అందరూ కూడా ప్రకృతి త్రిబుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మనము స్వాధ్యాయంలో భాగంగా ఇది చదువుకుంటున్నాం. శ్వాస మహావిజ్ఞానం 2వ బుక్ చదువుకుంటున్నాం. ఇందులో ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే క్రియాయోగం గురించి ఎవరు ఏం చెప్తున్నారు అని చెప్తున్నారు అన్నమాట. ఈయన శ్రీ 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 హరిహరానందుల వారి వాషింగ్టన్ ఎథికల్ సొసైటీ, వాషింగ్టన్ డీసీలో అన్ని మతములకు మూలం క్రియాయోగము అని చెప్పారంట. అంటే ప్రతీది కూడా ప్రతి ధ్యానం చేయాలన్నా ముందు క్రియాయోగం చేయాలి. ఇక్కడ క్రియ అంటే ఏంటి? శ్వాసక్రియని ఎవరెవరు ఎలా ఉపయోగించారో అవన్నీ తెలుసుకునే పద్ధతి క్రియాయోగం అన్నమాట. ఈ క్రియాయోగంలో మన శ్వాసను పూర్తిగా తీసుకుని మన షట్చక్రాలు మన బాడీలో ఉన్న వాటిని అన్నింటినీ యాక్టివేట్ చేసుకోగలగడం క్రియాయోగం ద్వారానే అవుతుంది అన్నమాట. ఇది సామాన్యంగా ఊపిరి తీసుకుంటూ అది మామూలుగా చేయబడే మన క్రియాయోగం అంటే అలా చేస్తూ ఉంటాం. మామూలుగా ఎలా ఊపిరి తీసుకుంటాం అలాగే చేస్తూ ఉంటాం అన్నమాట. దీనివల్ల ఏంటి, మనకి జనన మరణాలు అంటే మన చావు పుట్టుకల గురించి, బంధాల గురించి, అంటే అంటే పద్మపత్రమివాంబస అంటారు కదా, అంటే తామరాకు మీద నీటి పట్టి అన్నిట్లోనూ ఉంటాం, ఏమీ లేకుండా ఉంటాం అన్నమాట. ఆ స్థితి మనకు వస్తుంది దీనివల్ల. అంటే అంతని స్థితి మనకు వస్తుంది అని చెప్తున్నారు అనమాట. అందుకే ఇది అన్ని యోగాల కన్నా రాజమార్గంలో ఉంటుంది. ఇదే రాజయోగం అంటారు, ఇదే ధ్యానయోగం అంటారు, సో ఇదే లయయోగం అంటారు. మొత్తం అన్నీ కూడా ఇదే అనమాట. ఈ క్రియాయోగాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా చేసుకోవచ్చు అన్నమాట. క్రియాయోగం ఏంటి? పాజిటివ్నెస్ కలిగిస్తుంది. అలాగే మన కష్టాల్లో ఉన్నప్పుడు మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. బలం లేకపోతే బలం ఇస్తుంది. అలాగే మనకి ఐక్యూ అది సరిగ్గా లేదనుకోండి, ఇంటెలిజెన్స్ అది సరిగ్గా లేకపోతే, అంటే బుద్ధి లేకపోతే మంచి బుద్ధి ఇస్తుంది. అలాగే శాంతి లేకపోతే అశాంతిగా ఉంటే మనకు శాంతి ఇస్తుంది. మొత్తానికి ఏ రకంగా అయినా మనం అలసిపోయిన మనుషులకి మనకి స్వాంతన అంటే మనకి సుఖం కలిగిస్తుంది అని చెప్తున్నాను అనమాట. ఈ క్రియాయోగం గురించి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి క్రియాయోగం గురించి చెప్పారు. అందులోని గీతని మామూలుగా ఏదో పారాయణ చేసి వస్తాను. మన పారాయణతో కాకుండా దాని తాత్పర్యం, అర్థం కూడా తెలుసుకోవాలన్నమాట. అది అర్థం తెలుసుకొని దాని ప్రకారం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కోలాహలంగా కురుక్షేత్రం ఆరంభించే హడావిడిలో భగవద్గీతను బోధించే సమయం ఎక్కడ ఉంటుంది? యుద్ధ ప్రారంభంలో అని వర్ణిస్తున్న సందర్భంగా కదా అది. భగవద్గీతలో చెప్పిన అన్ని విషయాలు బోధించడానికి నిజంగా సమయం అప్పుడు సరిపోతుందా? ఎంతసేపని శత్రువులు అలాగే ఈ సంవాదం కోసం ఆగి పైనపడి చంపకుండా కాచుకుంటారు. ఇది చాలా చాలా ఆలోచించాల్సిన విషయంగా తీసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ భగవద్గీతలు ఏంటి, మనకి కౌరవ పాండవుల యుద్ధం కురుక్షేత్రం జరుగుతున్నప్పుడు మనకి అర్జునుడు ఇదిగా ఉంటే అప్పుడు చెప్తాడు, మన శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. ఆ యుద్ధ సమయంలో చెప్పడానికి టైం ఎక్కడ ఉంటుంది, అవతల వాళ్ళు ఊరుకుంటారా, అవన్నీ చెప్తున్నారు అనమాట. కాకపోతే అది కూడా ఆలోచించాలి. కాకపోతే ఎప్పుడు చెప్పారు మొత్తానికి అంటే కొంచెంసేపు వెంటనే ఇలాగ యుద్ధంలోకి వెళ్ళగానే కాల్చేసుకోవడం, పొడి చేసుకోవడం అవేం అవ్వ కదా. ఏదో కొంచెం సమయంలో కొంచెం చెప్పాడు అనమాట. దాన్ని ఎలాబరేట్ చేసి తర్వాత మిగతా వాళ్ళంతా కూడా దీన్ని బాగా చేశారనమాట, బాగా రాసుకుని వచ్చారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ బోధ అయితే యుద్ధ భూమిలో చేశాడో అదే మరు నిమిషంలో జరిగే యుద్ధానికి అంతరాయం కాలేదు కూడా. అప్పుడు కూర్చుని యోగ సాధన ప్రాణాయామం చేస్తానంటే ఎలాగా? కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ తన ప్రియ శిష్యునికి ఏమైతే అందించారో అది తక్షణమే ఇలా ఉన్నవాడు అలాగ మారిపోయేది ఏదో బోధించి ఉంటాడని గ్రహించుకోవాలి. దానితో అతని విశ్వరూపాన్ని సందర్శించగలిగేటంత శక్తివంతుడైన శిష్యుడిగా మారిపోయాడు. అంటే ఆ రోజులకి ఈ రోజులకి చాలా తేడా. ఇది కలియుగం, అదేంటి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఆ టైంలో అనమాట. ఆ టైంలో చూడండి ఎన్నో అంటే మంచి వాక్శక్తి ఉన్న మనుషులకి మంచి
ఏంటి ఆత్మ సంబంధమైన మనుషులకి బాగా మంచి శక్తి ఉండేది. ఇచ్ఛాశక్తి ఏంటి, జ్ఞానశక్తి ఏంటి, అవన్నీ కూడా ఉండేవి అనమాట. అందుకని ఆ రోజుల్లో చూడండి, అందరూ కూడా అసలు లోపం అన్నది లేకుండా ఉండేవారు. అరిషడ్ వర్గాలను జయించి ప్రతీది కూడా ఆ టైంలో మనుషులందరూ అలా ఉండేవారు. కాబట్టి వెంటనే జరిగేది ఏదైనా సరే తదాస్తు అంటే జరిగేది అనమాట, తక్షణం జరిగేది అనమాట. ఆ టైంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అలా చెప్పాడంటే ఈ భగవద్గీత అంతా ఏంటి, కళ్ళు మూసుకొని ఇలా చేయి పెడితే అయిపోయిందేమో అనుకోవచ్చు కదా, అలాగ అనుకోవచ్చు కదా. ఆ టైంలో అవి ఉండడం బట్టి ఆ టైంకి ఈ టైంకి చాలా తేడాని మనం ఆలోచించుకోవాలన్నమాట. స్త్రీ గర్భాశయాన ఎండోక్రైన్ గ్రంథులు ఉంటాయి. అంటే ఏంటి, ఎండోక్రైన్ గ్లాండ్స్ అనమాట. అవి వరీస్ అనబడతాయి. క్రియాయోగ సాధన ద్వారా స్త్రీకి ఆ గ్రంథిపై ఒత్తిడి కలుగుతుంది. దానివల్ల 2 ద్రవములు వెలువడతాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్. ఈ ఈస్ట్రోజన్ వనితకు యవ్వనత్వాన్ని, అందాన్ని, శరీర కాంతిని ఇస్తుంది. ఈ హార్మోన్ల విలువ లేని పెరుగుదల లేదని నివారిస్తుంది పెరుగుదలని. ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ స్త్రీ గర్భవతి అయినప్పుడు ప్రసవ సమయాన్ని బిడ్డ సులువుగా జారుటకు ఉపయోగపడుతుంది. చీకట్లో మనం రోడ్డుపై సరిగా నడవలేము, కానీ మన చేతిలో ఒక లైట్ ఉంటే ఎక్కడైనా సులభంగా పోగలం కదా. అలాగే మన శరీరంలోని ఆ భగవత్ తేజమును నిరంతరం దర్శించగలిగితే మనలో అంత చైతన్య శక్తిని అనుభూతి చెందగలుగుతాము. దీనికి చెప్పారనమాట. ఏంటి, ఇప్పుడు మనలో ఎంత భగవత్ శక్తి ఉంటే మనం దేవునికి అంత దగ్గరగా ఉండగలము. అందుకని భగవత్ శక్తి రావాలంటే ఆ దైవిక గుణాలన్నీ కూడా మనలో తెచ్చుకోవాలి. అది ప్రయత్నపూర్వకంగా కొంచెం తెచ్చుకుంటే తర్వాత అన్నీ అవుతాయి. దేనికైనా సరే సాధన చేస్తుంటేనే ఏదైనా కూడా అవుతుంది. సాధన సాధ్యతే సర్వం అన్నారు. అందుకే అనమాట ఈ సాధన అంటూ చేస్తుంటే ఆటోమేటిక్గా మనకి రావాల్సిన మార్పులన్నీ కూడా మన ఇహంలో ఏంటి, ప్రాపంచికంగా ఏంటి, ఆముష్కంగా అంటే పరలోకంలో ఏంటి, ఏమైనా సరే మనకి రావాల్సినవి వస్తాయి. కాకపోతే మన జీవితానికి భగవద్గీత అనేది లైట్ లాంటిది, ఒక దివ్య లాంటిది అని చెప్తున్నారు అనమాట. అలాంటి లైట్ మన దగ్గర ఉంటే ఆ సాధన చేసే సమయాన్ని అదంతా కూడా సాధనకు వస్తుంది. అప్పుడు ఆ చైతన్య శక్తిని, ఆ కాన్షియస్నెస్ని మనం తీసుకోగలము, అనుభూతి చెందగలము అని చెప్తున్నారు. సాధన చేసే సాధకునికి అంతర్యాత్ర, అష్టసిద్ధులు, నవనిధులు అందించగలవని సత్యవాకులనే ఋషివచనాలు. అంతే కదా, ఋషివాకులు ఎలా ఉంటాయి, మనం ఇప్పుడైతే ధ్యానం చేశాను, మన ధ్యానం వల్ల రావాల్సినవి అన్నీ మన అష్టసిద్ధులు అన్నీ కూడా మనలోకి వస్తాయి. అష్టసిద్ధులు అంటే అనిమా సిద్ధి, లఘిమా సిద్ధి, గరిమా సిద్ధి, అలాంటివి అనిమ, మహిమ, గరిమ, ఈశత్వం, వసత్వం, కామ్యం, ప్రాకామ్యం మొత్తం 8 అనమాట. ఆ 8 సిద్ధులన్నీ కూడా అనిమా సిద్ధి అంటే అనుమంత బాగా చిన్నది అయిపోవడం, లఘిమ అంటే తేలిగ్గా అయిపోవడం, గరిమ అంటే బరువుగా అవ్వడం, ఈశత్వం అంటే మనకు కోరుకున్నది, వసత్వం అంటే మనకి ఎప్పుడు ఏది కావాలంటుంది మొత్తానికి. సో ఇలాంటి సిద్ధులన్నీ కూడా మనకి వస్తాయి అనేటి ఋషులు చెప్పారనమాట. ఇది నిజంగా చెప్పాలంటే క్రియాయోగం అన్నది శాస్త్రీయ యోగం, అంత సైంటిఫిక్కే. విద్యావంతులైన ప్రజలు మూఢభావాలను, ఛాందస భావాలను, నాటకీయత భావాలను అంగీకరించరు. అంతే కదా, ఏదైనా సరే మనదంతా కూడా లాజికల్ మైండ్. స్టూడెంట్స్ అయితే ఎక్కువ ప్రాపంచికంగా ఉన్న వాళ్ళందరిది కూడా లాజిక్గా ఆలోచిస్తారనమాట. నిజంగా అవుతుందా, అలాగవుతుందా, ఇలాగవుతుందా. కాకపోతే భగవంతుని నమ్ముకుంటే మట్టు మనలో భగవత్ శక్తి ఉన్నది అని మనం తెలుసుకొని ఆ శక్తిని మనం బయటకు తీసుకురాగలిగితే మటుకు అన్నీ కూడా అవుతాయి అని చెప్తున్నారు అన్నమాట. భగవద్ దర్శన ప్రాప్తి కావాలన్న తహత వారిలో ఉన్నప్పటికీ మోటారు వాహనానికి, ఎడ్ల బండిని కట్టడానికి ఇష్టపడరు. అంతే కదా, మోటార్ వాహనానికి, ఎడ్ల బండిని కట్టడానికి ఇష్టపడరు. అలాగే 20వ శతాబ్ద భావాలు గత శతాబ్దంలో మత విధానాలు సంతృప్తినివ్వవు. అంటే ఆ రోజుల్లో ఉన్నది ఈ రోజుల్లో మనకి నప్పదు, ఈ రోజుల్లో ఆ రోజులకి నప్పదు. అంటే కదా, పాత మనం కొత్తగా ఉన్నప్పుడు పాత ఆలోచిస్తాం ఏంటి, అలాగ ఆలోచించాం కదా, అందుకని చెప్తున్నారన్నమాట. దీనిని ఆచరించడంతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుందని ఉద్ఘాటించబడింది. ఎంతైనా సరే ఇదంతా కూడా ప్రాచీన సంస్కృతి నుంచి ఎప్పుడో ఋషి
మనకి కృతయుగం నుంచి వచ్చింది. ధ్యానం తపస్సు అన్నది కృతయుగం నుంచి వచ్చింది. దీన్ని ఎప్పుడైతే ఆచరిస్తూ ఉన్నామో, దానికి తగినట్టు సాధన చేస్తూ ఉన్నామో మన ఆత్మశక్తి బాగా పెరుగుతుంది అన్నమాట. ఆత్మశక్తి బాగా మనలోకి ఎప్పుడైతే ఆత్మశక్తి వచ్చిందో మన జీవితం సుఖంగా ఉండడం జరుగుతుంది. నిప్పుపై నివురు కప్పుకున్నంతకాలము దాని దాహశక్తి వ్యక్తమవదు. అంటే ఏంటి, నిప్పు మీద అలాగా నివురు అంటే చూడండి, బూడిద అలాగ ఉండిపోద్ది. కాకపోతే అలా ఉన్నంతసేపు దాని శక్తి తెలియదు. ఎప్పుడైతే ఆ బూడిదంతా తీసేస్తామో అప్పుడు లోపల నిప్పు అంతా మనకి బాగా కనిపిస్తుంది. అప్పుడే ఏదైనా సరే కాలడం అన్నది జరుగుతుంది అనమాట. అదే బూడిద అంటారు కదా, ఆ బూడిదని పూర్తిగా తీసిస్తేనే దానికి అది నిప్పు వెలుగుతుందా లేదా అని తెలుస్తుంది అనమాట. మనిషి శరీరంలో శక్తివంతమైన విద్యుత్ భాండాకారం నిండి ఉంది. అదంతా చెల్లాచెదురై ఉంటుంది. అలాంటి శక్తివంతమైన విద్యుత్తును సాధనాపరంగా ఉపయోగించుకోవడం వల్ల ఆశ్చర్యకరంగా సత్ఫలితాలను పొందుతాము. అంతర్యాత్రలో నిరంతర సాధకుడు అంతర్రహస్యములను తెలుసుకునే జిజ్ఞాసతో ఉండాలి. మన శరీరం ఎప్పుడూ కూడా ఎనర్జీ ఛానల్ అన్నమాట. ఆ ఎనర్జీ ఛానల్లో ఆ ఎనర్జీని అంతా కూడా ఒక్క దగ్గరికి, ఇప్పుడు చూడండి ఇల్లు అంతా ఉంటుంది, ఇంట్లో అన్ని గదులు లైట్లు ఉంటాయి, దానికి మెయిన్ ఉంటుంది కదా, ఆ మెయిన్ దగ్గర మనకి కరెంట్ ఉంటేనే మిగతా అన్నిటి తర్వాత మనం స్విచ్ ఆన్ చేసుకుంటే స్విచ్లు అవుతాయి. కాకపోతే ఆ మెయిన్లోనే కరెంట్ లేకుండా ఉందనుకోండి మనకి ఎప్పటికీ రాదనమాట. ఇప్పుడు ఆ మెయిన్ మనం సెర్చ్ చేసుకోవాలి. అది సెర్చ్ చేసుకుంటే అలాగే మన బాడీని కూడా మనం సెర్చ్ చేసుకుంటే చక్రాలన్నీ కూడా కరెక్ట్గా ఉండి మన బాడీలో ఉన్న 2,72,000 నాడులు కరెక్ట్గా పనిచేసి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలమని చెప్తున్నాను. సాధారణంగా మానవులు ఎక్కువగా మాయాగ్రస్తులు. దురదృష్టవశాన మనమంతా భౌతిక జీవనంలోని బహిర్ముఖ వృత్తులు యందు నిమగ్నమై తన అంతర్రహస్యాలను, తేజ విశిష్టతను, ప్రకాశాన్ని గుర్తింపజాలకున్నాము. నిజంగా మనుషులందరూ అంతే కదా, మాయ, ప్రపంచం అంతా మాయతోనే కప్పబడి ఉంటుంది అన్నమాట. ఈ మనుషులు ఏం చేస్తారు, మన లోపలే మన శక్తి ఉన్నది అన్న విషయం తెలుసుకోక పై బాహ్య ప్రపంచంలోనే ఉన్నది అనేసి ఇందులోనే మనం చూసుకుంటున్నాం అన్నమాట. మనం ఎప్పుడైతే మన లోపలికి వెళ్తామో మన ఇంద్రియాలన్నింటినీ కూడా, అంటే కళ్ళు ద్వారా చూడడం, ముక్కు ద్వారా వాసన చూడడం, సో ఇవన్నీ మన అంతర్ముఖం చేసుకున్నాం అనుకో, చెవుల ద్వారా వింటాము. అలాగే వినడం మానేసి, చూడడం మానేసి, ఆలోచనలు వస్తున్నా సరే గమనించుకుంటూ మనం ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, అప్పుడు మనం అంతర్ముఖం అవుతాం అన్నమాట. అప్పుడైతే అంతర్ముఖం అవుతామో అప్పుడు మనం అంతర్యామిని దర్శించగలం. అంతేగాని ఈ లోపల మనం ఎప్పుడు కూడా మనం ఎంతసేపు బాహ్యంగా ఉన్నంతసేపు మనం అంతర్యామిని దర్శించలేము. అంతరం అంటే లోపల, యామి అంటే ప్రకాశం, అంతర్యామి అంటే లోపల ఉన్న ప్రకాశాన్ని, అంటే లోపల ఉన్న భగవంతుని, మన హృదయ కుహరంలో ఉన్న భగవంతుని ఇప్పుడు కూడా మనం దర్శించలేమన్నమాట. మనమే ఎప్పుడైతే అంతర్ముఖం అవుతామో, అంటే 2 కళ్ళు మూసుకొని ధ్యానం చేసినా చేయకపోయినా ఆయన నిరంతరం కూడా మన అంతరంలోనే మనం ఉంటే మట్టుకు భగవంతుని మనం దర్శించగలము అని చెప్తున్నారనమాట. అంతర్ముఖమే మనం ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడే మనోపంకిలం నిర్మూలించుకునేటకు ప్రయత్నిస్తారండి. పంకిలం అంటే బురద, మన మనోపంకిలం అంటే మన మనసులో ఉన్న బురద, అంటే మన ఆలోచనల ద్వారా, చేష్టల ద్వారా వచ్చిన బురద, అంటే మన షడ్వర్గాలను తగ్గించుకోవాలి, మన కోపతాపాలను తగ్గించుకోవాలి. అలాంటివన్నీ తగ్గించుకుని మనం ఎప్పుడైతే మన మనోవాక్కాయకర్మలు అంటారు కదా, మన మనస్సుని, వాక్ని, మనం చేసే పనులని అన్నిటినీ కూడా త్రికరణ శుద్ధిగా, త్రికరణాలు, మనోవాక్కాయ కర్మలు, ఆ మూడింటిని కూడా మనం ఎప్పుడైతే బాగా శుద్ధి చేసుకుంటామో అప్పుడే మనకి అన్ని శక్తులు వస్తాయి. మనలో ఉన్న శక్తి అంతా కూడా అప్పుడు బయటకు వస్తుంది అని చెప్తున్నాను అనమాట. భగవాన్ శ్రీ మహాత్మా గాంధీ అందుకే చెప్పారు, చెడు వినరాదు, చెడు కనరాదు, చెడు అనరాదు అని చెప్పారు. అని చెప్పి మనకి 3 కోదుల సంకేతం చెప్పారు కదా, 3 కోదులు ఉంటాయి కదా, చెవులు మూసుకొని ఒకటి ఉంటుంది, నోరు మూసుకొని ఒకటి ఉంటుంది. సో అలాగా అవన్నీ మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. మన మనస్సు, మన ఆలోచన, మన భావాలు అన్నీ కూడా మన కంట్రోల్లోనే ఉంచుకోవాలి. ఇలా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు నెమ్మదిగా మనం అందరం కూడా ముందుకు వెళ్తూ
వస్తూ ఉంటాం, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తూ ఉంటాము. లేకపోతే మటుకు ఏమీ చేయలేము. మన కళ్ళు ఆకర్షణీయంగా, మెరుపు గలవిగా, మంచి వ్యక్తిత్వంతో, ముఖంలో గంభీరత, స్థిరత్వము, ప్రతిభ ప్రకాశిస్తూ అతన్ని సంపర్కంలోనికి వచ్చిన వారిపై ఆశ్చర్యకర ప్రభావం చూపుతాయి. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామనుకోండి, మనలో మార్పులు అన్నమాట. మనలో అంతర్గతంగా మార్పు వస్తుంది, మన మనసుల్లో మార్పు వస్తుంది, మన వాక్కులో మార్పు వస్తాయి, మనం చేసే కర్మల్లో మంచి స్కిల్ పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది, అంటే నైపుణ్యము, ప్రావీణ్యత అవన్నీ పెరుగుతాయి అన్నమాట. సాధకుడు తనలో దైవీ తేజములు అనుభవిస్తాడు. తనలో ఏదో నవ్యశక్తి పనిచేస్తుందని గ్రహిస్తాడు. చెడు పనుల యందు, తలపుల యందు అతనికి రుచి ఉండదు. అంటే ఏదైనా సరే సింపుల్గా అయినా సరే మనం ధ్యానం ఎప్పుడైతే మొదలెట్టామో మనలో మనకు తెలియకుండానే మన అంతర్గతంగా మార్పులు వస్తాయి. అంతర్గత మార్పులు ఎప్పుడైతే వచ్చాయో మనం బాహ్యంగా కూడా, అంటే మనం డైలీ చేసే పనుల్లో అంటే మంచి ఇంట్రెస్ట్గా చేయడము, మన మైండ్ దాని మీద కంప్లీట్గా పెట్టడము, అంటే కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుందని చెప్తున్నారు అనమాట. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అలాగే మనకి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఆపదలు వచ్చినా అన్నిట్లో కూడా ఒకే రకంగా ఉండడం మనలో బాగా తెలుస్తుంది అనమాట. అంతకుముందు అయితే ఏముంది, చిన్న పిసర కష్టం రాకపోతే అమ్మో దేవుడో నాకే కష్టం వచ్చింది అన్నీ తెగ బాధపడతాం. సో ఎప్పుడైతే మనలోని ఈ యోగ అంటే ఈ యోగ లక్షణాలు, ఈ దైవత్వ లక్షణాలు అనే మనలోకి ఎప్పుడైతే రావడం మొదలుపెట్టాయో నెమ్మదిగా మనలో మార్పు రావడం మొదలు పెడుతుంది. భవిష్యత్తులో జరిగే సంఘటన కూడా ముందుగానే తెలుస్తుంటాయి. అలాగే మనకి చిన్న సంఘటనలు క్రమక్రమంగా భవిష్యత్ ధ్యానం తర్వాత కూడా పూర్తిగా తెలుస్తుంది. ఫస్ట్లో అంతా కూడా మనం అనుకున్న పని అయిపోయింది ఈరోజు ఎవరు వస్తారంటే వాళ్ళు తప్పకుండా రావడం, వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అనుకుంటే ఫోన్ రావడం, లేకపోతే మనం ఎక్కడికో వెళ్తాం అనుకోండి ఆ ఇల్లు ముందే తెలిసిపోవడం. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత నెమ్మదిగా మనం భవిష్యత్తు కూడా తెలుస్తూ ఉంటుంది. కాకపోతే ఏదైనా సరే సాధన మానకుండా మనం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు అలాంటి వాళ్ళ వాక్కు ఫలవంతమై శాపము, ఆశీర్వాదము సఫలమవుతాయి. అదే ఇప్పుడు మనస్సు అంతా కూడా మనసు బుద్ధి అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు మటుకు, అంటే త్రికాలాల్లోనూ ఎప్పుడైనా సరే మానసికంగా, శారీరకంగా ఎప్పుడైనా మనిషి మట్టుకు చాలా చక్కగా ఉంటే, మంచి ప్రవర్తనతో కానీ ఉంటే, వాళ్ళు ఏదైనా మాట అన్నా కూడా శాపం అయిపోతుంది అన్నమాట. ఆ శాపాలు అంటే మాట చెప్పినా సరే శాపం కానీ ఆశీర్వాదం కానీ ఏదైనా మంచి మనసు ఉంటే మటుకు అన్నీ కరెక్ట్గా జరుగుతాయి. వాళ్ళ వాకులు ఎప్పటికీ వృధా కావన్నమాట. వాళ్ళు ఇతరుల మనోభావాలను వెంటనే గ్రహించగలుగుతారు. రహస్యంగా ఉంచదలిచిన విషయాలు కూడా వీరి వద్ద దాచలేము. అంటే మన మనసు అంత పవిత్రంగా ఉండాలి, అంత నిఖార్సుగా ఉంటే మటుకు మనోవాక్కాయ కర్మల్లో ఒకే రకంగా ఉండడం అంటూ జరిగితే, వాళ్ళ బుద్ధి, వివేకము అన్నిట్లో కూడా ఒకే రకంగా ఉంటే వాళ్ళ దగ్గర మనం ఏం దాచలేము అనమాట. అంత శ్రద్ధగా ఉంటారు మనుషులు. ఇది కనుక కరెక్ట్గా చేసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏం చెప్పకూడదు అనుకున్నా కూడా చెప్పేస్తాం అనమాట. అలాంటి మనుషుల దగ్గర మనం ఏమీ దాచలేము. వాళ్ళంతా ప్రశాంతంగా ఉంటారు. అలాగే వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి వాళ్ళ సమీపంలో కూర్చున్నాం అనుకోండి, దగ్గరలో కూర్చున్నాం అనుకోండి, మనకు శాంతి ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. అలాంటివన్నీ కూడా జరుగుతాయి. కొంతమంది చూడండి, అబ్బా నీ దగ్గరికి వస్తే నాకు చాలా హాయిగా ఉంది, చాలా మనసు నీతో రెండు మాటలు మాట్లాడుతాను, నా మనసు చాలా ఆనందంగా ఉందనుకుంటాం కదా. అంటే ఏంటి, వాళ్ళ ప్రవర్తన అంతలా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం కొంతమంది గురువుల దగ్గరికి, స్వామీజీల దగ్గరికి వెళ్తామంటే వాళ్ళ ఆర కూడా బాగా వికసిస్తుంది, వాళ్ళ మనసు బాగుంటుంది. వాళ్ళ మనసు బాగుండడం వల్ల ఏంటి, వాళ్ళ ఆర కూడా బాగా ఎలాబరేట్ అవుతుంది అన్నమాట. అంతేకాకుండా వాళ్ళు శక్తిపాతం కూడా చేస్తారనమాట. వాళ్ళ ఆయుష్ వాళ్ళ శక్తి కూడా మనకి ఇస్తారని చెప్తున్నారు. కాకపోతే ఎవరికి ఏం శక్తి ఇవ్వరు, కాకపోతే వాళ్ళ శక్తిపాతం కూడా చేయగలరనమాట. వాళ్ళకేంటి, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ అవన్నీ ఉంటాయి కదా, 4 అవస్థలు ఉంటాయి కదా. ముందు జాగ్రత్త అవస్థ,
స్వప్నావస్థ, సుషుప్త అవన్నీ చెప్తారు కదా. ఆ అవస్థల్లో ఏంటి మనకి మనం ధ్యానం చేసినప్పుడు వాళ్ళకి సౌండ్లు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి. ఏంటి ఇలాంటి వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళు ఎరుక స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. వాళ్ళ స్థితులు మనకి జాగ్రత్త అవస్థ ఉంటుంది, స్వప్నావస్థ ఉంటుంది, సుషుప్తావస్థ ఉంటుంది. సుషుప్తి తర్వాత మనకి తురీయ స్థితి కూడా ఉంటుంది, తురీయావస్థ ఉంటుంది. తురీయావస్థ తర్వాత మనం తురీయాతీత స్థితి కూడా వెళ్ళగలుగుతాం. తురీయాతీత స్థితికి ఎప్పుడైతే వెళ్ళామో అప్పుడు మనం కాలాతీతం అవుతాం అనమాట. అంటే ఈ కాలంలో కాదు, ఆ కాలంలో కాదు, ఎప్పుడైనా కావాలంటే మనం ఆ కాలంలో ఉండగల స్టేజ్ మనకు వస్తుందని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఒక ధ్యాన సాధన మనం కరెక్ట్గా చేస్తే అన్నీ కూడా జరుగుతాయి అని చెప్తున్నారండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.